అయితే ఇప్పుడు అనుదీప్తో మళ్ళీ ఇప్పుడు ఫంకీ చేస్తున్నారు. ఫంకీ చేస్తున్నారు. అరే ఫంకీలో చాలా పెద్ద క్యారెక్టర్ అట మీది. మంచి క్యారెక్టర్. ఆ? ఇప్పుడు వీటిలో లాగా అలా వచ్చి ఇలా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాకుండా లేదు లేదు, ప్రాపర్ ఫిల్మ్లో స్టోరీ లెవెల్లో ఉండే క్యారెక్టర్ అండి. అయితే ఇప్పుడు విశ్వక్సేన్ గారు కూడా మొన్న చేసిన ఒక సినిమా నిజంగానే ఊహించిన విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లైలా పాపం చాలా కష్టపడ్డాడు. అంతకుముందు సినిమాల కంటే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లో ఏమన్నా మాట్లాడుకుంటారు ఎప్పుడన్నా? విశ్వక్తో అంటున్నారు. విశ్వక్తో ఇంకా మేము అంటే ఒక 7-8 days షూట్ చేశాము. అంటే తెలుసు ముందు, ఇప్పుడే ఆ బాండ్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో కానీ విశ్వక్ కూడా చాలా ఓపెన్, చాలా ఓపెన్, వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. అవును. అప్పుడు మీకు ఒక ఫ్రెండ్షిప్ అయ్యి ఉంటదేమో అనుకో, మంచి బాండ్ ఫామ్ అయిందండి, స్టార్ట్ అయింది. సో అండ్ విశ్వక్ గురించి చెప్పాలంటే మొన్న ఒక సింగిల్ షాట్ ఒకటి చేసాం అనమాట. అంటే దాంట్లో బాగా యాక్షన్ అనమాట. అంటే యాక్షన్ అంటే చిన్న ఒక ఫైట్ సీక్వెన్స్ లాంటిది. అది ఫుల్ వేడి అయిపోయింది. తెలుసు సమ్మర్ ఎండలు ఉన్నాయి, సింగిల్ షాట్ చేయాలి మళ్ళీ మొత్తం టేక్. స్ట్రెచ్ అంతా సింగిల్ షాట్ కంటిన్యూస్ గా మనోడు. ఎందుకంటే సింగిల్ షాట్ చిన్నది ఏమన్నా మిస్ అయినా మీకు తెలుసు కదా, మళ్ళీ వితౌట్ బ్రేక్ చేశాడు అన్న. ఎందుకంటే నాకు ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే ఆ హీట్ ఎనర్జీ వెళ్ళిపోతుందని చెప్పి మినిమం ఐ థింక్ ఒక 50 minutes కంటిన్యూ చేశారండి. టేక్ చేస్తూనే ఉన్నాడు. సో అక్కడ అర్థమైంది నాకు, ఓకే విశ్వక్ డెడికేషన్, హార్డ్ వర్క్ అని బయట విన్నాగానే నాకు యాక్చువల్ కంటతో చూసాను నేను. అదే వెరీ నైస్. ఎట్లాంటి జానర్ ఫంకీ కామెడీ అన్న. ఇంకా అనుదీప్ అన్నట్టు తెలుసు కదా, అదే అనుదీప్ అన్న స్టైల్ ఆఫ్ కామెడీ అని చెప్పారు. అదొక జానర్, అది ఆ జానరే సపరేట్ ఒక ఇది అనుదీప్స్ కామెడీ అని పెట్టి వచ్చారు.